సార్ మీ పేరు? నా పేరు మూలసం అండి, మేడిది. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? బాగానే ఉందండి. అంటే ఏ విధంగా బాగుందంటారు? అన్ని రకాలు కూడా బాగుంది. అంటే పథకాలు కానీ వస్తామన్న పథకాలు అన్నీ వస్తున్నాయండి. అదే ఉచిత గ్యాస్ అన్నారు, ఉచిత గ్యాస్ ఏమైనా వస్తుందంటారా? వస్తుందండి. మాకు ఇంకా తీసుకోలేదు మేము. వస్తుందండి. పింఛన్ కానీ పింఛను మామూలేనండి. మరి ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తామన్నారు కదా, ఇసుక ఏమైనా వస్తుందంటారా? ఇప్పుడు వస్తుందండి. ఇప్పుడు అవసరం ఉన్న వాళ్ళు తెచ్చుకుంటారు, మనకు మా అవసరం లేదు ప్రస్తుతం. అది మరి ప్రభుత్వం వచ్చాక నిత్యావసర సరుకులు బాగా పెంచేశారంట కదండి. అంటే ఏనా ఎద్దరి సరుకులు ఉంటే ఎలాగా తప్పదు కదండి. ఇప్పుడు కేర్ షీట్లో ఉంటుంటాయి కొన్ని, అందుబాటులో లేకో అందుబాటులో ఉండు. ఇప్పుడు పంట ఉంటుంది, పంట లేనప్పుడు ఏం చేస్తాడు మరి, పెరుగుతుంది కదా. అది గత ప్రభుత్వం చూశారు కదా, గత ప్రభుత్వంలో పథకాలు కానీ పరిపాలన విధానం ఏ విధంగా ఉండేది అంటారు? చాలా చక్కగా ఉండేదండి అయింది. అన్ని మూతపరి పనులే కదండి అది. అది ఏ రంగం అంటారు మోదీ? మూతపరి అంటే ఇస్తానని ముందు అంటావు, తర్వాత ఏమో ఎగేయటం. అది పథకాలు ఏమి అందుకోలేదు అప్పుడు మీరు? కొద్దిగా అందుకున్నామండి. బయట పింఛనే, పథకాలు ఇంకేమున్నాయి, పథకాలు ఇంకేమీ లేవు. మరి ఇప్పుడు కులం భేదం చూడకుండా అందరికి ఇచ్చాం పథకాలు అని చెప్పేసి అంటాం. అంటారండి. కులం ఎవరికి ఇచ్చాడండి? ఎవరికి ఇవ్వలేదు ఈ పథకాలు. అమ్మఒడి కానీ అమ్మఒడి అంటే ఆడవాళ్ళకి ఇచ్చుంటారు ఇవి. ఆడవాళ్ళు చేయూత అని చేయూత చేయూత లేదండి, ఏమీ లేదండి. రైతు భరోసా కానీ రైతు భరోసా పడలేదు. డోక్రా రుణమాఫీలు కానీ మాకేమీ చేయలేదండి. అంటే కాపు నేస్తం అలాంటివి ఏమైనా చేశారు కదా? కాపు నేస్తాం అంటున్నారంటే కానీ పడ్డాయో పడలేదో తెలియదు. ఇంతకుముందు ఎప్పుడు తీసుకోలేదు లేదండి. మరి పరిపాలనా విధానం ఏ విధంగా ఉండేది అంటారు అప్పుడు? ఏముందండి, దర్బార్ కింద వెళ్ళిపోయింది అంతే. రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా పర్లేదు కదా. ఆ రకంగా అయిందంట. ఆ రకంగా అయింది. మరి పేద ప్రజలకు మంచి చేశానని చెప్పేసి అంటాం. చెప్పుకోవడం తప్ప అంత వర్క్ లేదండి. నేను రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిని, నేను ఆయనకంటే బాగా తిరగబెడతాను అని చేత మీరు అందరు చేయమన్నాడు. చేసిన దాకా ఉండి చూపెట్టాడు బొమ్మ, అయిపోయింది. అంటే గతంలో అయితే పనులు ఉండి జగన్ బాగా చూసుకున్నాడు, డబ్బులు వేసుకోవడం అని చెప్పేసి అంటాం. వీళ్ళు వచ్చాక బాగా ఇబ్బంది పడుతున్నారట కదా. ఎవరు వచ్చిన తర్వాత అండి? కూటమి వచ్చాక చంద్రబాబు నాయుడు అంతా పోసిన 2 మాసాలు 3 మాసాలు అయింది. బాగానే జరుగుతుందండి, అది తప్పేం లేదు. రైతులకు ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వం? రైతులు ఇదే పని ఇంకా ఓర్చలేదు కదండి. ఆయన వచ్చిన తర్వాత కోసాము, కోయంబడి ఉడుతున్నాం. దానికి ఏంటనేది అప్పుడు ఇంకా ఉంది కదా టైము. పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నారంటారు? పవన్ కళ్యాణ్కి ఏమండి, ఆయన బాగుంటుంది. మరి పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు కదా, పరిపాలన చేత కావట్లేదు. ఏంటంటే పరిపాలన చేత కాదంటే, ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఏదో చేద్దామని ఉంటుంది వాళ్ళకి. ఇంకేదో బుర్ర చల్లాలి కదా. పవన్ కళ్యాణ్కి బుర్ర ఏదో చల్లకపోతే ఎలా కూర్తుంది వాళ్ళకి. అది సో గతం మీద బాగుందంటారు ఇప్పుడు పరిపాలన? చాలా బాగుందండి.